హాయ్ ఫ్రెండ్స్, నేనండి మీ చైతన్యని. ఈరోజైతే మనం ద్వారపూడి వెళ్తున్నాం అనమాట అండి. ఈ ద్వారపూడి చూడండి, మనం వెళ్ళే దారిలో ఇక చూసారా, వెళ్ళే స్టార్టింగ్లో రోడ్లు అనమాట. ఇది రాజమండ్రి నుంచి ద్వారపూడి వచ్చి మనకి సుమారు అయితే ఒక 20 కిలోమీటర్లు ఉందన్నమాట. 20 కిలోమీటర్లు వస్తూ ఉంటుంది. మనకి ద్వారపూడి నుంచి ద్వారపూడి టెంపుల్కి వెళ్ళాలంటే అండి, మన రాజమండ్రి నుంచి కాకినాడ వెళ్ళే బస్సు ఎక్కితే మనకి డైరెక్ట్గా టెంపుల్ కాడ అయితే దింపేస్తుంది అనమాట అండి. ఇది చూసారండి, టెంపుల్ స్టార్టింగ్లో ఎలా ఉంటుంది అనమాట అండి. ఎంట్రన్స్లో మన టెంపుల్ దగ్గరికి వచ్చాం. ఇది చూసారండి, కనిపిస్తుంది చూసారా, మనకి ఆదియోగి స్టాట్యూ అనమాట అండి. ఈ రైట్ సైడ్ చూసారా, మనకి కృష్ణార్జున రథం అయితే ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంటుంది అనమాట టెంపుల్ అనమాట అండి. ఇది ఈ లెఫ్ట్ సైడ్ వచ్చి మనకి అయ్యప్ప స్వామి టెంపుల్ ఉంటుంది అనమాట అండి. ఈ సెంటర్లో అయితే మనకి ఆదియోగి స్టాట్యూ అయితే మనకు కట్టడం అయితే జరిగింది అనమాట అండి. ఇగో చూసారా, ఎదర నటరాజస్వామి విగ్రహం అయితే మనకు ఉంటుంది అనమాట అండి. ఇదిగోండి, ఇది పైకి ఎక్కిన తర్వాత అనమాట, మెట్ల నుంచి పైకి ఎక్కువ మనం చూసారండి, అంత దగ్గర నుంచి ఎలా ఉందో చూసారా ఆదియోగి స్టాట్యూ. ఇదిగోండి, ఎంత అద్భుతంగా ఉందో చూడండి. నిజంగా చెప్తున్నానండి, ఇక్కడికి వచ్చి ఈ స్టాట్యూ చూసినప్పుడు నుంచి నేను ఏదో శివుడి దగ్గరికి వచ్చామన్న అనుభూతి అయితే మనకు కలుగుతుంది అనమాట అండి. అంత పెద్ద విగ్రహం అనమాట అండి. వెడల్పు వచ్చి సుమారు 100 అడుగుల వరకు ఉంటుందండి. హైట్ వచ్చి సుమారు 60 అడుగులు ఉంటుంది అనమాట అండి. ఇలాంటి విగ్రహాలు మనం నిజంగా చెప్పాలంటే ఈ ఆంధ్రాలో ఇదే కట్టారన్నమాట అండి. మనం ఆదియోగి స్టాట్యూ మనం చూడాలంటే ఒకటి కోయంబత్తూరు అన్న వెళ్ళాలి, 2 బెంగళూరు అన్న వెళ్ళాలి, తమిళనాడులో కోయంబత్తూరు అన్న వెళ్ళాలి. అక్కడ తప్పితే మనకి ఆంధ్రాలో కట్టారన్నమాట అండి. ఎంత అద్భుతంగా కట్టారో చూసారా. మనకి అంత దూరం వెళ్లకుండా మన ఆంధ్రాలోనే మనకు అందుబాటులో కట్టించారన్నమాట ఈ టెంపుల్ వారు. ఇది చూసారండి, ఇక్కడ నుంచి ఇది ఈ సైడ్ అనమాట, ఆదియోగి నుంచి విగ్రహం నుంచి లెఫ్ట్ సైడ్ అనమాట అండి వ్యూ. ఇది ఇలా ఉంటుంది అనమాట. ఈ పక్కన అయితే మనకి ప్రసాదాలు గట్రా అమ్ముతున్నారు. ఇది శివలింగం లోపల అనమాట అండి. ఆదియోగి స్టేట్ బ్యాక్ సైడ్ అనమాట ఒక టెంపుల్ ఉంటుంది. యాక్చువల్ చెప్పాలంటే అండి, ఆదియోగి స్టాట్యూ బ్యాక్ సైడ్ వచ్చి మనకి టెంపుల్ ఉంటుంది అనమాట. లోపల మనకి ఆ స్టాట్యూ బ్యాక్ సైడ్ వచ్చి మనకండి ఒక ధ్యాన మందిరం ఉంటుంది అనమాట అండి. ధ్యాన మందిరంలో మనకి శివలింగాకారంలో మనకి ఆ మహాశివుడు అయితే దర్శనం అయితే ఇస్తాడనమాట. ఆ శివలింగం మీద మనకి పన్నీరు వాటర్ ఆ పక్కన మనకి అమ్ముతూ ఉంటారు. ఆ వాటర్తో మనం డైరెక్ట్గా మనం అభిషేకం చేసి దండం పెట్టుకోవచ్చు అనమాట అండి. ఆ శివలింగం చుట్టూ 4 ఋషులు ఉన్నట్టు ఉంటుంది అనమాట లోపల. అంటే లోపల వీడియో తీయొద్దని చెప్పేసి తీయలేదు. ఈ అక్కడ నుంచి మనం దర్శనం చేసుకొచ్చిన తర్వాత బ్యాక్ సైడ్ అనమాట ఆలయం అంతానా. ఇది బ్యాక్ సైడ్ ఏరియా అనమాట ఇదంతానా. ఇది చూసారండి, మొత్తం టెంపుల్ బ్యాక్ సైడ్ అంతా. ఇదంతగా కొత్తగా కట్టారనమాట ఆలయం. ఇంకా వర్క్ జరుగుతూ ఉందన్నమాట. అందువల్ల మీకు ఇలా ఉందన్నమాట. కింద అయితే మనకి శివపార్వతుల విగ్రహాలు, కృష్ణుడి, ఇవన్నీ చాలా మంది విగ్రహాలు అయితే ఉంటాయన్నమాట. ఇది పైన బ్యాక్ సైడ్ అనమాట. చూడండి, ఆ వెనకాల కనిపిస్తుంది చూసారా, శక్తిపీఠ అమ్మవారు శక్తిపీఠాలతో దర్శనం ఇస్తూ ఉంటారు అనమాట ఆ ఆలయంలో. ఆ ఆలయంలో ప్రజెంట్ అయితే మనం చూపించట్లేదు, అంటే మీకు నార్మల్గా చూపిస్తున్నాను. ఇది చూసారండి, సహస్ర లింగ ఆలయం అనమాట అండి. ఇది వచ్చి స్టాచ్యూ బ్యాక్ సైడ్ ఉన్న ఆలయాల్లో ఇది ఒక ఆలయం అనమాట. ఇది చూడండి, శివలింగాకారంలో శివుడు మనకు దర్శనమిస్తున్నారు చూడండి. ఇలా ఉంటుంది అనమాట అండి శివుని విగ్రహం. ఇదిగోండి బ్యాక్ సైడ్ ఈ టెంపుల్ అయితే ఇక చూడండి, బయట నుంచి చూపిస్తున్నాను రౌండ్గా మొత్తం టోటల్గా ఎలా ఉందో చూడండి ఒకసారి. ఇదిగోండి, వెనకాల మనకి ఆ ఆలయం బ్యాక్ సైడ్ వచ్చి నందీశ్వరుడు అయితే పెద్దగా ఇల్లు మనకు దర్శనమిస్తారు చూడండి. ఇదిగో నందీశ్వరుడు అనమాట. నిజంగా చూస్తున్నాను, నందీశ్వరుని చూస్తుంటే ఏదో మన్నే చూస్తున్నట్టు అనిపించింది అనమాట. అంత అద్భుతంగా ఉంది నందీశ్వరుడు అయితే విగ్రహం అయితే మనకి. ఇది చూడండి, మొత్తం టోటల్ రివ్యూ 360 డిగ్రీస్లో మొత్తం చూపిస్తుంది అనమాట ఈ ఆలయాన్ని. ఇదిగోండి, ఇందాక అక్కడ ఆలయంకి వెళ్ళి చూసారండి, అదో సహస్రలింగ ఆలయం అనమాట. ఇది చూసారా, ఇక్కడ లింగం చూడండి, ఇక్కడ శివలింగంలో ఆ శివలింగ రూపంలో కూడా ఇక్కడ మనకి దర్శనం అయితే ఇస్తున్నాడు అనమాట శివుడు. చూడండి, ఈ శివలింగం చిన్నది. ఇది కింద అనమాట అండి, టెంపుల్ కింద ఫ్లోర్లో అనమాట. చూసారా, ఇక్కడ విగ్రహాలు మనకి అనేక రూపాల్లో దర్శనం అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి శివుడు. ఇవన్నీ చూడండి, పార్వతి అమ్మవారు ఆ శివుడిని పట్టుకొని ఉన్నట్టు నిజంగా అద్భుతంగా ఉన్నాయి కదండి. చూడండి, ఈ లోపల ఉన్న విగ్రహాలు అన్నమాట ఇవన్నీ. ఇవన్నీ చూడండి, టోటల్ చాలా పెద్దది ఉందన్నమాట. కిందన స్పేసెస్గా ఉందన్నమాట. ఇది చూడండి, స్తంభాలతోటి
చుట్టూ మనకి ఇగో ఇక్కడ చూడండి, శివుడు ఆ యమధర్మరాజుని ఏదో పొడిచినట్టు చూపిస్తున్నాడు కదా, చూసారండి. ఇది బయట సైడ్ అన్నమాట అండి, ఇది వర్క్ జరుగుతుంది. ఇదిగోండి ఎదరు ఏనుగు కింద కనిపిస్తుంది చూసారా, ఎంత బయట సైడ్ అనమాట. టోటల్గా స్టాచ్యూ లెఫ్ట్ సైడ్ వస్తుంది అనమాట ఇదంతా అండి. ఇది వచ్చి మీకు అయ్యప్ప స్వామి టెంపుల్ అని చెప్పాను కదండి, అయ్యప్ప స్వామి టెంపుల్లో అనమాట. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. సింహం ఇక చూడండి ఇక్కడ, అదిగోండి అయ్యప్ప స్వామి ఎదర అయ్యప్ప స్వామి విగ్రహం ఉన్నదన్నమాట. లెఫ్ట్ సైడ్ అయితే వినాయకుడు ఉన్నాడు. అది మండపం అనమాట అండి, వెంకటబాబుది కనిపిస్తుంది చూసారా, అది మండపం అనమాట. ఇదిగోండి ఇక్కడ చూడండి, అర్ధనారీశ్వరుల కింద మనకి ఆ శివపార్వతులతో దర్శనమిస్తున్నారన్నమాట. ఓ పక్కనైతే వినాయకుడును, ఓ పక్కనైతే కుమారస్వామి మనకి ఇక్కడ అయితే దర్శనమిస్తున్నారు. చూడండి వినాయకుడు ఎంత అద్భుతంగా ఉంటాడు, చూడండి వినాయకుడి విగ్రహం అంత అద్భుతంగా అయితే చెక్కారు. ఇది చూడండి, ఇదిగోండి ఇదైతే అర్ధనారీశ్వరుల విగ్రహం అనమాట అండి. ఆ పార్వతీ పరమేశ్వరులు మనకి ఇలా దర్శనం అయితే ఎవరినో అయితే జరుగుతుంది. ఇక్కడ చూడండి ఆ మణికంఠ స్వామి అనమాట అండి, అయ్యప్ప స్వామి ఆ పులి వాహనం మీద కూర్చొని ఉన్నాడు అనమాట. ఈ చూసారా చిన్న చిన్న టెంపుల్స్కి లోపలికి వెళ్ళి దారి అనమాట. ఇవి ఎదుగు నందేశ్వరం ఉన్నాడు చూసారా, పైనుంచి కింద చూపించాం కదా, కింద నుంచి అనమాట ఇది చూడండి. మొత్తం ఇక్కడ రాసి పెట్టి ఉంటాయి అనమాట, పెద్ద మహాకాళమ్మ మొత్తం దానికి సంబంధించిన టెంపుల్స్, ఆ లోపల వెనకాల కాళికామాత విగ్రహాలు మొత్తం ఆలయాలు గట్రా అన్నీ ఉంటాయి అనమాట. ఇది మనకి రైట్ సైడ్ అనమాట అండి. లెఫ్ట్ సైడ్ అయ్యప్ప స్వామి ఆలయం ఉంటుంది, రైట్ సైడ్ అయితే శ్రీకృష్ణార్జునులు ఉంటుంది అనమాట. చూడండి రథం మీద ఉంటారు, టెంపుల్ అనమాట. ఆ టెంపుల్ బయట కృష్ణార్జునుల విగ్రహాలు అయితే మనకి దర్శనిస్తారు, చాలా బాగుంటుంది అన్నమాట, అద్భుతంగా ఉంటుంది. ఇది ఆ టెంపుల్ ప్రాంగణంలో చూసారన్నమాట అండి. భక్తులు అయితే కూర్చుంటాకి ఆ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఇవన్నీ మొత్తం చూసారా, షాపుల టైపు మొత్తం దానికి సంబంధించిన ప్రసాదాలు ఇవన్నీ అమ్ముతారన్నమాట ఇక్కడ. ఆ కింద ఏరియాలో అనమాట అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇది చూసారా, ఇది మీకు షాపులు గట్ట ఏరియా చూసినారు, దాని టాప్లో అనమాట. అక్కడి నుంచి వ్యూ చూడండి ఎంత అద్భుతంగా ఉంటాడో చూడండి. అదిగోండి అది యోగి స్టాచ్యూ చూడండి, ఇక్కడ నుంచి ఎంత బాగుందో చూడండి, ఆ మహాశివుడిని ఇక్కడ నుంచి చూస్తుంటే నిజంగా చాలా అద్భుతంగా ఉందని చెప్పొచ్చు. ఇందాక ఏమి చూపించాను చూసారా, అదనమాట అండి. అక్కడ నుంచి పైకి వెళ్ళి పిల్లలు గట్ట జారుతాగా అనమాట. ఇది చాలా అందంగా గట్ట చూడండి, లోపలికి వెళ్తున్నాను. ఇదిగోండి పిల్లలు ఎలా జారుతూ ఉంటారు. ఇది ఫ్రెండ్స్ మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆది యోగి స్టాచ్యూ గురించి అయితే ఈ విధంగా చెప్పడం అయితే జరిగింది. నేను చెప్పే విధానంలో కానీ చిన్న చిన్న పొరపాట్లు ఉంటే నేను క్షమిస్తానని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో వీడియోలతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుంటారని మరీ కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. నేను సెలవు తీసుకుంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.